జర పనుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినోళ్ళ. సరే ఇక ఇప్పుడు వచ్చేసిన కదా ముచ్చట్లయితే చెప్పుకుందాం తీవ్రి ధూమ్దా ముచ్చట్లు షురు చేసుకుందాం పాండ్రిగా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు షురు. ఏదో శాస్త్రం ఉన్నదోల్లా నాకు వాళ్ళకి యాదికత్తలేదు. సరే తీయుండ్రి ఏం శాస్త్రమో ఏమో కానీ ఇక ఆ శాస్త్రం యాది వచ్చే వరకల్లా ఉన్నయాళ్ళు అయిపోయేటట్టున్నదోల్లా. సరే ఇక నేను అసలు ముచ్చటేందో చెప్పినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పురి నాకు, సరేనా? ఇగొండ్రోళ్ళ అసలు సంగతి ఏందయ్యా అనంటే మన రేవంత్ సారు వారి ముచ్చట్లు ఎట్లుంటాయల్లా? మన రైతులను అడిగితే మంచిగా చెప్తారు, ఆడపడుచులను అడిగితే తులం బంగారం ముచ్చట యాదికొచ్చి ఇంకా మంచిగా చెప్తారు, నిరుద్యోగులను అడిగితే లక్ష ఉద్యోగాల ముచ్చట యాదికొచ్చి వాళ్ళు ఇంకా ఇంకా మంచిగా చెప్తారు. అంటే సారు వారు ఓట్లకు ముందొక మాట, పదవిలో కూసున్నాక ఇంకో మాట మాట్లాడతాడని చెప్పుకుంటారు కదా. చెప్పుకునుడేందోల్లా 15 నెలలు సారు వారి పాలన చూసినాక సారు చెప్పిన ఉద్దర ముచ్చట్లకు చేతలకు సంబంధమే ఉండదని ఫిక్స్ అయిపోయిండ్రు జనాలు. ఏ ఊరిగో నాతో ఇట్లనే అంటాన్రోల్లా అదే మీకు చెప్తున్నా. సరే ఇక ఇప్పుడు ఏందయ్యా అనంటే పాపం శ్రీశైలం సొరంగంలో ఇరుక్కపోయిన వాళ్ళ కోసము మొన్న రేవంత్ సారు రోబోలు తెస్తా పానాలు కాపాడుతా అని చెప్పిండు కదా. మరి సారు వారు తెప్పించిన రోబోలు వచ్చినాయటనోళ్ళ వాటిని చూడాలి కదా మీరు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా జల్దిన చూసేయండ్రి. శ్రీశైలం సొరంగంలో ఇరుక్కపోయిన వాళ్ళ జాడ కోసం వాళ్ళను కాపాడేందుకు రేవంత్ సార్ ఎట్లా తనలాడుతున్నాడో మొన్నోసారి చెప్పుకొచ్చిండు, యాదుకున్నదా? మల్లో మల్కా ఇనుండ్రి ఎందుకన్నా మంచిది. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం, చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవ్వరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇన్నరా వాళ్ళ జాడ కోసం ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త మిషన్లను రోబోలను గీబోలను తెప్పిస్తా అని అన్నాడు. ఇక ఆ రోబోలను పట్టుకొచ్చే జిమ్మెదారి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కే అప్పచెప్పిన ఉత్తమ్ సారే పట్టుకొస్తాడు. సొరంగంలకు రోబోలు పోతాయి అని ఇట్లా చెప్పుకుంటూ పోయిండు. ఇక అన్నట్టుగానే వచ్చినాయి చూడురిగా. ఏవబ్బా రోబోలు ఈడ కుక్కలు తిరుగుతున్నాయేంది అని అనిపిస్తున్నది కదా. ఇగో వీటినే కేరళ కాడికెళ్ళి చాలా కష్టపడి గాలి మోటార్లా కూసుండబెట్టి మరీ పట్టుకొచ్చిర్రు మరి మన సర్కారోళ్ళు. అవునా? అయితే ఇవి రోబో కుక్కలా ఎట్లా అని అనుకోగల్లా. రోబో కుక్కలు కాదు, గీబో కుక్కలు కాదు, స్నిప్పర్ డాగ్స్ అట. ఇవట వాసన చూసి కనిపెడతాయట. అందుకే మన సర్కారోళ్ళు ఈ కుక్కలను పట్టుకొచ్చిర్రు అన్నట్టు. ఇరుక్కపోయిన వాళ్ళ జాడ కోసం రేవంత్ సారు రోబోలు అని అనగానే నిజంగానే రోబోలు అత్తాయి కావచ్చు అని అనుకుంటి. కానీ రోబోలంటే ఈ కుక్కలని నాకు తెలియకపాయే. ఏదో శాస్త్రం ఉన్నది వల్ల మాటలు కోటలు దాటాయి, చేతులు గల్మ కూడా దాటాయని రేవంత్ సారు ముచ్చట్లు ఇని ఆఖరికి సారు వారి చేతులు ఎట్లున్నాయో చూసినాక అయ్యో గిట్లనే అనిపిస్తున్నదటనో లో అక్కడోళ్లకు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని పాటలు పాడుకుంటా ఓ తెగ సంబరపడతాం కదా. ఆడోళ్ళంటే వంటింటి కుందేళ్ళు కాదు, రాజ్యాన్నేలే మహారాణులు, ఆకాశంలో సగం అన్నింటా సగం అని అనుకుంటా మురిసిపోతుంటాం మేము. ఇక ఇంట్లో పెత్తనం ఆడోళ్ళదే అంటుంటారు. పిల్లగాడు పెళ్ళ అమ్మాట ఈని ఎవ్వల్ని కాంతనే కాల్తలేడు అని గులిగేటోళ్ళున్నారు.
కాలం మారింది, ఆడోళ్ళదే రాజ్యం అయ్యింది అని ఉపన్యాసాలు దంచుతుంటారు కదా. కానీ గట్లు ఉండదని తాపకోపారి రుజువు అయితేనే ఉన్నదోల్లా. అగ చూడుండ్రి మీరే. ఇగో ఈడ సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళకు ప్రమాణ స్వీకారం కార్యం నడుస్తుంది. ఇక వీళ్ళు చేస్తున్నారు చూడుండ్రి మీరు. पंच सरपंच पद निर्वाचित हुआ हूँ ईश्वर को साक्षी मानकर शपथ लेता हूँ कि मैं सरपंच पद का कार्य सत्य निष्ठा से करूँगा। छत्तीसगढ़ पंचायत राज अधिनियम के प्रावधानों का पालन करूँगा। ఇంట్లో వింత ఏమున్నది, విడ్డూరం ఏమున్నది అని అంటారా? చెప్తా, ఆడికే అత్తా అన్న. అయితే ఇమానం తింటున్నారంటే వీళ్ళే సర్పంచులు అని ఫిక్స్ అయిపోయారు కదా. ఏ గట్ల కాకుర్రి, వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్లల్లా గెలవలే, అసలు ఓట్లల్లా నిలబడు కూడా నిలబడలే. కానీ వీళ్ళ భార్యలు ఓట్లల్లా నిలబడ్డారు, గెలిచిర్రు, సర్పంచులు అయ్యిర్రు. కానీ భార్యల వంతుకు భర్తలు ప్రమాణం తింటుర్రు అన్నట్టు. వరెవ్వా చూసినావా, భార్యలు బాధపడతారని వాళ్లకు ఇమానం తినిపించే బాధ కూడా ఉండదని భర్తలే ముంగట వడి చేస్తున్నారు కదా. కథకున వాడెత్తు. ఇక ఇప్పుడు చెప్పుండ్రి కథ ఎట్లున్నదో. అంటే ఆడోళ్ళు సర్పంచులైతే పెత్తనము పెనిమిటిది అన్నట్టు. ఆఖరికి ప్రమాణ స్వీకారం కాడికెళ్లే షురూ చేసిర్రు వీళ్ళు. ఇక రాను ఇంకెట్ల పెత్తనం చూయిస్తారో సపరేట్ గా చెప్పాలనా. పేరుకు మాత్రం ఆడోళ్ళు సర్పంచులు అని నడిపించేది మాత్రం మొగోళ్ళు. ఎన్ని చదువులు చదివినా, ఎన్నేళ్ళు గడిచినా, దునియా ఎంత ముంగిటికి పోయినా ఇది మాత్రం మారతలేదు పట్టు శానా జాగలల్లా అన్నట్టు. ఇది ఏడనో చెప్పలేదు కదా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనొల్లా. అవుగాని ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా షెయ్యి పార్టీ తుక్కు ఓడిపోయింది కదా. అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు షెయ్యి పార్టీని నమ్మతలేరు అన్నట్టు. అందుకే ఓడిపోయింది. ఎవరిని అడిగినా ఇదే ముచ్చట అంటాండ్రోల్లా. ఇదే వాస్తవము అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. మరి ఉన్న మాటను ఉన్నదున్నట్టు ఒప్పుకోవాలనా అద్దా? కాదట. మంత్రి శ్రీధర్ బాబు సారు వారు వింతగా మాట్లాడుతున్నాడట. ఇక సారు ఏమన్నాడో ఇని అటెనక సారు వారికి మంచిగా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్దాము. ఏమంటారు వల్ల పాండ్రి మరి. శ్రీధర్ బాబు సారు ఎమ్మెల్సీ ఓట్లల్లా షెయి పార్టీకి 0 ఎందుకు ఇచ్చిర్రు సారు? ఆగనట. పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, 2 పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక ఎప్పుర్రి నవ్వొత్తాందా అత్తలేదా? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైపోయి షెయి పార్టీని ఓడగొట్టినాయట సారు చెప్తాన్నాడు. ఇక ఇప్పుడు శ్రీధర్ బాబు సారు వారితోనే మాట్లాడతా. నేను కొన్ని ముచ్చట్లు యాదికి తెప్పిస్తా. మరి ఎవలెవలి నడుమ పెవికాల్ బంధం ఉన్నదో, ఎవలెవలు చీకట్ల చేతులు కలిపిర్రో సారే చెప్పాలే. సారు ఇనుండ్రి సారు, అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో రేవంత్ సారు ఏమన్నాడు సారు? మా షెయి పార్టీ తరపున పోటీ ఎత్తున్న నరేందర్ రెడ్డి గెలిచినా ఒకటే, గెలవకున్నా ఒకటే, నేనేం బాధపడా, ఆయన ఓడిపోతే నా ప్రభుత్వం ఏం కూలిపోదు అని అన్నడా లేదా? ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని, ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. అంటే ఓడగొట్టుర్రి అని చెప్పినట్టు కొట్టిందా లేదా సారు? సరే ఇది ఇడిచిపెట్టు. మన రేవంత్ సారు ఢిల్లీకి పోతే రాహుల్ బాబు అపాయింట్మెంట్ దొరకకున్నా మోదీ సార్ అపాయింట్మెంట్ మాత్రం ఉత్తగానే దొరుకుతుంది. ఇక ఇద్దరు ఒకరికొకరు ఆలయ బాలయ తీసుకుంటారు. చోటేమియా బడేమియా అనుకుంటా మురిసి ముప్పందం అవుతారు. మరి వీళ్ళ నడవ ఉన్న బంధం ఏంది సారు? ఇక కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ సార్ది, మల్కాజ్గిరి నియోజకవర్గానికి రేవంత్ సార్ ఇన్ఛార్జి అయినా గానీ ఎంపీ ఓట్లలో మల్కాజ్గిరిలో పువ్వు పార్టీ ఎట్లా గెలిచింది సారు? ఇక కామారెడ్డిలో కేసీఆర్ సారు పోటీ చేస్తాడని రేవంత్ సార్ కూడా పోటీ చేసే పువ్వు పార్టీ అయినా గెలిచే. అంటే పువ్వు పార్టీని గెలిపించేందుకు కాకుంటే ఇంకా దేనికి సారు రేవంత్ రెడ్డి సారు అక్కడ పోటీ చేసింది? ఇదిట్లుంటే పువ్వు పార్టీ ఎంపీ శ్రీమాన్ ధర్మపురి అరవింద్ అన్న ఏమంటుండు ఓసారి ఈనాలే శ్రీధర్ అన్న. రేవంత్ రెడ్డి కలిపితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఇన్నవా అన్న? రేవంత్ అన్న బీజేపీలకు అత్తే తీసుకుంటారట. అంటే అరవింద్ అన్నకు కూడా అర్థమైనట్టున్నది వాళ్ళు గెలుపు వెనుక ఎట్లున్నారో, వాళ్ళ గెలుపు వెనుక ఎవరున్నారో. ముసుగుల గుద్దులాట లేకుండా ఇక డైరెక్ట్ వచ్చేసే మా పార్టీలకి అని మాట్లాడినట్టు చేసిండు అని అనిపిస్తున్నది. ఇక ఇంకో దిక్కు ఆదానీని రాహుల్ గాంధీ ఇస్తాడు, మోదీ సారుకు దగ్గరుంటాడు.
ఇక ఈ రేవంత్ సారేమో మోదీ సార్ దగ్గర తీసిన అదానిని ఈయన కూడా దగ్గర తీస్తాడు. మరి ఈడ ఎవలి కోసం పని చేస్తాన్రు, ఎవలి నడమ పేవికాల బంధం ఉన్నది గాయంత అర్థమైతలేదా సారు? ఇవన్నీ చూసినాక పువ్వు పార్టీ చేయి పార్టీ రెండు ఒకటే. పువ్వు పార్టీ కోసమే రేవంత్ రెడ్డి సారు పని చేస్తాడు అని ప్రతి ఒక్కరు అంటారు సారు ఊర్లల్లా. ఎంత పని అయిపాయే. బాధపడకక్క, నువ్వు బాధపడకు, రంది పెట్టుకోకు, నువ్వు పోయినోళ్ళందరూ మంచోళ్ళక్క. అయ్యో కొండా సురేఖక్క గురించోళ్ళ పాపం. సురేఖక్క ఇంట్లో పెద్ద విషాదము అంటారు చూడు, గసంటిదే అయ్యిందోళ్ళ. అక్క మస్తు బాధపడుతుంది, కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నది. అక్క ఏడుస్తుంటే నా పానమే కలుక్కుమన్నది. పాపం అక్కకు ఇంకెంత బాధ ఉన్నదో. ఇంతకు ఏమైందంటారోళ్ళ? పాండ్రి మనం సురేఖక్క ఇంటికే పోయి అక్కను జరసేపు ఓరదర్శొద్దాం, నడువురి. అయ్యయ్యయ్యో, మంత్రి కొండ సురేఖక్క మస్తు ఏడుస్తున్నది కదా, కన్నీరు మున్నీరు అవుతున్నది. ఎందుకంటే పాపం మంత్రి మేడం సాదుకుంటున్న కుక్క జీవిడ్చిందోల్లా. ఆ కుక్క పేరు హ్యాపీ అట. హ్యాపీ గుండెపోటు వచ్చి ఆ హ్యాపీ కాలం చేసింది. ఎన్నొద్దుల సంధి సాదుకుంటున్నదో, కుక్క చచ్చిపోయిందని ఎరకవుడుతోనే పాపం అక్కకు ఏడుపు ఆగలేదోల్లా. వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళు కూడా ఏడ్చిర్రు. ఇక అది చేసిన సేవలను యాద్ చేసుకుంటా పెద్ద నివాళిచ్చింది సురేఖక్క. ఆఖరి కార్యం దగ్గర నుండి చేయించింది. సాదుకున్న కుక్క మీద ఎంత పాయరం పెట్టుకుంటే గంతగానం బాధపడుతుంది చెప్పు. అక్క బాధపడకక్క, అక్కది ఎంత జాలిగుండెనో కదా. అయితే ఈ సీన్ చూసిన వాళ్ళందరూ కొండ సురేఖక్కకు ధైర్యం ఇస్తాన్రు, బాధపడకని ఓదార్స్తున్నారట. కానీ అట్లనే షేయి పార్టీ ప్రభుత్వం వచ్చినాక దగ్గర 500 మంది రైతులు కాలం చేసిర్రు. ఇక వాళ్ళ కోసం ఎంతగానం ఏడ్చిందో. ఇక శ్రీశైలం సొరంగంలో ఇరుక్కపోయిన 8 మంది జాడపత్తలేదు, వాళ్ళ కోసం ఎంత తన్లాడిందో. ఇక నిరుద్యోగులు కూడా నౌకర్లు వచ్చేటట్టు లేవని బల్మీటికి చచ్చిపోయిర్రు. సాదుకున్న కుక్క కాలం చేస్తేనే గంత బాధపడ్డ కొండ సురేఖక్క మనుషులు జీవిడిస్తే ఇంకెంత బాధపడ్డదో, ఎంత కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నదో. కొన్నొద్దుల అన్నం కూడా తినలేదు కావచ్చు అని అంటున్నారు లో. ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిరన్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్లు మీకు చూపించాలన్నట్టు. ఊకో మల్లీశ్వరి, మన ధూమ్ధామ్లా దొంగలు ఎందుకు అని అంటారా? రాగుండ్రి. దొంగలంటే గజ దొంగలు, దోపిడి దొంగలు, బ్రాండీ సీసాల దొంగలు, పర్సు దొంగలు, గొలుసు దొంగలు, దొంగలకే దొంగలు ఇట్లుంటారు కదా నొల్ల. కానీ ఇప్పుడు మీకు చూపించే దొంగ మీరు ఎన్నడూ కూడా కని విని ఎరగని దొంగ. అసలు ఆ దొంగను చూస్తే కాదల్లో, దొంగతనం చేసే తరిక చూస్తేనే మీకు చక్కెరొచ్చుడు ఖాయమొల్లా. అసలు నన్ను అడిగితే ఒరక్కో గిట్ల కూడా ఉంటారా, గిట్ల కూడా దొంగతనాలు చేయొచ్చా అని మీకే పర్షన్ అనిపిస్తుంది. ఇది పక్క. ఏందవ్వా గంతగానం చెప్పబడితివి, ఇంతకు ఎవలా దొంగోడు, ఏమెత్తుకపోదామని చూసిండు, ఎట్లా దొంగతనం చేసిండు అని అనకుర్రి. డైరెక్ట్గా ఆ దొంగోని దర్శనమే చేసుకుండ్రి. చూడండి, ఇగో ఈడ ప్రతిజ్ఞ నడుస్తున్నది కదా నొల్ల. వీళ్ళు ఎవలంటే తమిళనాడు డిఎంకే లీడర్లు. ఈ ప్రతిజ్ఞ ఎందుకోసం అంటే అక్కడ హిందీ మీద ఏదో పోరాటం నడుస్తుంది కదా, మాకు హిందీ వద్దు తమిళం ముద్దు అని అనుకుంటా లీడర్లు ప్రతిజ్ఞ ఎత్తాండ్లు. అయితే ఈ ప్రతిజ్ఞల దొంగోడు ఈ లీడర్ల పర్సులు కొట్టేసిండా ఏంది అని అనుమానపడేరు. కొట్టేసింది దొంగలు కాదు, లీడరే దొంగ అయిపోయిండు. అగగగ ఈడ చూడుర్రి మీరే. అగ్గగ్గగ్గో గాన్న చూసినావా నొల్ల. ప్రతిజ్ఞ చేసుకుంటేనే అటుకెళ్ళి ఉన్న అక్క చేతికున్న బంగారు గాజును కొట్టేసే ఉపాయం చేస్తాండు. అగో ఓషి నీ కథ సల్లగుండా. ప్రతిజ్ఞ చేసేటప్పుడు కూడా దొంగతనం ఏందో అన్నట్టు ఇట్లా గాజులు ఎత్తుకపోయే ఉపాయం చేసినాయనే కౌన్సిలర్ అట. ఇంకా కౌన్సిలర్కు గిదేం పని కావచ్చు? ఈయన గాజును మాయం చేస్తా అంటే
పక్కకున్న ఆమె చెయ్యి పక్కకు నూకినా గాని ఇగో ఈ లీడర్ మాత్రం కళాపోషణ మాత్రం ఆపుతలేడమ్మా. మొత్తానికి ఈ లీడర్ గారి దొంగతనము ఫెయిల్ అయిపోయింది. గాజును కొట్టేద్దామని చూసినా ఆయనతోని కాలే. అట్లున్నది కథ. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలెను, చెత్తా చెదారం లేకుండా చూసుకోవలెను, తడి చెత్త పొడి చెత్త వేరు చేయవలెను, చెత్త వల్లనే ఎన్నో రోగాలు వచ్చును. ఇట్లా చిన్నప్పటి సంది బుక్కులలో చదువుకుంటూనే ఉన్నాం. బయటికి పోతే ఇసాంటి రాతలు బొచ్చడు కనబడుతుంటాయి కదా. అయితే ఇప్పుడు మనం ఒక రైలు ఎక్కుదామల్లా. ఇప్పుడు రైలు బండి అన్నప్పుడు జనాలు ఉంటారు, జనాలు ఉన్న కాడ చిన్న చిన్నగా చెత్త కూడా జామ్ అవుతుంది కదా. ఇక అటెనక ఆ చెత్తను ఊడ్చేటోళ్ళు వస్తారు, సాఫ్ సఫాయి చేసేటోళ్ళు కూడా ఉంటారు అనుకోర్రి. ఇక మన అదృష్టం వాళ్ళు జల్దీ నస్తే. అయితే ఇప్పుడు ముచ్చటేందయ్యా అని అంటే ఆ రైలు బండ్ల ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నదటనోళ్ళ. అంతల్నే ఒక పెద్దసారు ఎంత తెలివి కల్లా పనిచేసిండయ్యా అని అంటే చూడు ఏం చేసిండో. రైలు బండ్ల ఇగో ఈ పని చేసిండు. అందులో ఉన్న చెత్తను బండి నడుతా అంటేనే పార పోసుకుంటా ఉన్నాడు. మరి ఇట్లా పార పోసేటైనే ఎవరన్నా చదువు సంధ్య లేనోడా లేకుంటే దివాననా అంటే అది కాదు, రైల్వేలలోనే పనిచేసే పెద్ద సారట. ఈయన బండెక్కినాక పక్క పొంటి చెత్తా చెదారం కనబడ్డది. గట్లెట్ల రైలు బండ్ల చెత్త ఉంటుంది అని గరమైండు. సరే ఇక అక్కడి దాకా మంచిగానే ఉన్నది. ఇక అతి తెలివికి పోయి అందులో ఉన్న చెత్త అంతా ఇగో ఇట్లా పార పోసుకుంటా ఉన్నాడోల్లా. అసలు అది ఏమి తెలివి అనుకోవాలి. గట్ల బండి పోతుంటే చెత్త ఎట్లా పడితే గట్ల వారబోస్తే ఏందన్నట్టు. అంటే రోడ్డు మీద చెత్త చెదారం పేరుకోవోదా? కింద జనాలు ఉంటే వాళ్ళ మీద పడదా? లేకుంటే ఆ గాలికి డబ్బాలల్లో ఉన్నోళ్ళ మీదకి పోదా? అసలు కొంచెమన్నా సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు. అట్లెట్లా చెత్తవార వస్తావు, మా మీద పడుతున్నది అని ప్యాసింజర్లు అంటేనే ఏమంటాడు. ఇంకా పనిలీగిలించుకుంటా కిస్స కిస్స నవ్వుకుంటా నన్ను చూడుర్రి నా పనితనం చూడుర్రి అని అనుకుంటా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ये है इंडियन रेलवे की हालत। सीनियर कर्मचारी सारा कूड़ा उठा के बाहर फेंकते थे। ये देखिए क्या हालत है इंडियन रेलवे की। और ये बोलते देश को आगे बढ़ाएंगे, ऐसे बढ़ेगा देश आगे। ऐसा नहीं करने का, ये क्यों रखा है? ये बताओ। ये देखो पब्लिक इकट्ठा कर रही है, ये सब बाहर फेंक। ये देखिए రైల్వేల పనిచేసే పెద్ద ఆఫీసర్ గిట్ల చేస్తే ఇక కడమోళ్ళు ఇంకెట్లా చేయాలి. రైలు బండిలా స్వచ్ఛ భారత్ చేయబోయి అంత గాయ చేసిండని జనాలు పొట్టు పొట్టు తిట్టుకున్నారు. ఆఖరికి రైల్వే ఆఫీసర్లు ఇగో ఈ స్వచ్ఛ భారత్ సార్ను సస్పెండ్ చేసి ఇంట్లోనే నీకు తోచినట్టు సాఫ్ సఫాయి చేసుకోపో అని సాగదోలిరట. అదన్నట్టు ముచ్చట. ఇవన్నీ ఇప్పుడు మన ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట, లాస్ట్ ముచ్చట బాకీ పడ్డది. జర ఏమనుకోకుండా గదేందో చూసేస్తే ఇంకో చిత్తం అవుతుంది చూడురి. గిదేగా ముచ్చట. గీ సీను యాదుకున్నదా మీకు? బుధారనాడు చెప్పిన మహారాష్ట్ర లాతూర్ రోడ్డు కాడ టక్కరైంది. అట్నుంచి బస్సు అత్తుంటే ఇట్నుంచి బండోడు వచ్చి కన్ఫ్యూజ్ చేసి బస్సు బోల్తా పడేటట్టు చేసిండు. ఒకరోజు గడిచింది. అదే ఊరు, అదే రోడ్డు, అదే జాగా, మళ్ళా అసొంటిదే సేమ్ టు సేమ్ సీన్. అగో ఇప్పుడు రెండొకటే పారి చూడుర్రి. ఆడ బస్సు, ఈడ కారు. మొన్న బండోడు అడ్డం వచ్చిండు, ఇప్పుడు కూడా బండోడే అడ్డం వచ్చిండు. అక్కడ బండి మీద ఉన్నోళ్ళు దక్కిర్రు, ఈడనేమో ఎగిరిపడ్డారు. కాదోళ్ళ జనాలకు గంత ఆపచ్చ ఎందుకు కావచ్చు? గంత స్పీడ్గా ఓడి ఏమిటికి? ఆ బండోడు చక్కగా రోడ్డు పొంట ఓకనాట గిట్ల మలుపుడైంది. ఏదో ఎత్తిపోతుందన్నట్టే గంత పెద్ద రోడ్డు మీద రాంగ్ రూట్లో పోవుడైంది. అసలు ఆ కారు అయినా జర నెమ్మదిగా పోదుండే, అవునా కాదా? ఇప్పుడు చూడు ఏమైందో. చేసిన తప్పుకు పానాలు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. అందుకే అంట
రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెనక ముందు చూసుకుంటూ పోవాలి, నెమ్మదిగా పోవాలి, కుటుంబాలను యాద్ చేసుకోవాలి అని ఇన్నట్టే చేస్తారు. కానీ స్టీరింగ్ చేతులకు రాగానే ఏమో సిగముగినట్టే చేస్తారు. ఆఖరి కథ ఈ కథ అవుతుంది. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు. ఇవన్నట్టల్లా ఎలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.